ఓం శాంతి. ఈరోజు 3/5/2024. मीठे बच्चे, इस दुखधाम को जीते जी तलाक दो क्योंकि तुम्हें సుఖధాम जाना है. మధురమైన పిల్లలు, ఈ దుఃఖధామానికి జీవించి ఉండగానే విడాకులు ఇచ్చేయండి. ఏం చేయాలి? జీవించి ఉండగానే దుఃఖధామానికి విడాకులు ఇచ్చేయండి. ఎందుకంటే మీరు సుఖధామానికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రశ్న, బాబా బచ్చం కు कौन सी एक छोटी सी मेहनत देती है? బాబా పిల్లలకు ఎలాంటి ఒక చిన్న శ్రమ ఇస్తున్నారు? బాబా పిల్లలు మనకి ఎలాంటి ఒక చిన్న శ్రమ ఇస్తున్నారు? उत्तर, बाबा कहते बच्चे काल महाशत्रु है, इस पर विजय प्राप्त करो, यही तुम्हें थोड़ी सी मेहनत देता हूँ. బాబా చెప్తున్నారు, పిల్లలారా, కామం మహాశత్రు, దీనిపైన విజయం పొందండి. ఇదే కొద్ది శ్రమ మీకు ఇస్తున్నాను. तुम्हें సంపూర్ణ పావన్ బన్నాయి, ఎందుకంటే మీరు సంపూర్ణ పావనంగా తయారవ్వాలంటే ఈ కొద్ది శ్రమ తీసుకోవాలి అంటున్నారు బాబా. మీరు సంపూర్ణ పావనంగా తయారవ్వాలి. పతిత్ సే పావన్ అర్థాత్ పారస్ బన్నా హై, పతితుల నుండి పావనంగా అంటే పరిస్థితిలా తయారవ్వాలి. మీరు पारस बनने वाले पत्थर नहीं बन सकते. పరిస్థితిలా తయారు కావాల్సిన వాళ్ళు రాతిలా తయారవరు. तुम बच्चे अभी गुलगुल बनो तो बाप तुम्हें नैनों पर बिठा कर साथ ले जाएंगे. పిల్లలు మీరు ఇప్పుడు పుష్పాల్లాగా తయారైనట్లయితే, ఎలా తయారవ్వాలి? పుష్పాలలా తయారైపోయినట్లయితే బాబా మిమ్మల్ని నైనాలలో కూర్చోబెట్టుకొని తోడుగా తీసుకుని వెళ్తారు. ओम शांति. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं, तो बच्चे जरूर समझते हैं हम ब्राह्मण ही है जो देवता बनेंगे. ये पक्का निश्चय है ना. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్న విషయాలేవి. ఇదైతే పిల్లలు తప్పకుండా తెలుసుకున్నారు కదా, బ్రాహ్మణులే మనం దేవతలు అవుతాం. ఇది పక్కా నిశ్చయం ఉంది కదా. टीचर जिसको पढ़ाते जरूर आप समान बना देते, ये तो निश्चय की बात है. టీచరు చదివించే స్టూడెంట్స్ ని తన సమానంగా తయారు చేసేస్తారు కదా. లౌకిక స్కూల్లో కూడా అంతే. ఇదైతే నిశ్చయం ఏర్పడాల్సిన విషయమే. బాబా రోజు చదివిస్తున్నారంటే తన సమానంగా దేవతలుగా తయారు చేసేస్తున్నారు, పూజ్యులుగా. కల్ప కల్ప బాప్ ఆపర్ సమझाते हम నరకవాసిयों को స్వర్గవాసి बनाते हैं. కల్పకల్పం బాబా వచ్చి చెప్తున్నారు, నేను నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేస్తున్నాను మిమ్మల్ని. सारी दुनिया को बनाने वाला कोई तो होगा ना. ప్రపంచాందాన్ని కూడా తయారు చేసేవారు ఎవరొకరు ఉంటారు కదా అన్నారు బాబా. బాప్ స్వర్గవాసి బనాతే, రావణ్ నరకవాసి బనాతే. మొత్తం ప్రపంచాన్ని తయారు చేసేవారు బాబా స్వర్గవాసిగా తయారు చేస్తుంటే, రావణుడు అంటే పంచవికారాలు నరకవాసిగా తయారు చేస్తున్నాయి. इस समय ही रावण राज, सतयुग में ही राम राज्य की स्थापना करने वाले हैं, तो जरूर रावण राज्य की स्थापना करने वाला भी होगा. ఈ సమయంలో రావణ్ రాజు, సతీగలో రామరాజ్యం ఉంటుంది అంటున్నారు బాబా. రామరాజ్యాన్ని స్థాపించేవారు ఉన్నారంటే తప్పకుండా రావణ రాజ్యాన్ని స్థాపించేవారు కూడా ఉంటారు కదా. राम भगवान को कहा जाता है, भगवान नई दुनिया स्थापन करते हैं. ज्ञान तो बहुत सहज है, कोई बड़ी बात नहीं है. రాముడు అని భగవంతుణ్ణి అంటారు. భగవంతుడు కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తూ ఉంటారు. జ్ఞానం చాలా సహజమైంది, గొప్ప విషయమే కాదు అర్థం కావటానికి. పరంతు పత్తర్ బుద్ధి ऐसे जो पारस बुद्धि होना ही असंभव समझते हैं. కానీ ఎంత రాతి బుద్ధిగా అయిపోయారు మానవులంటే, సహజమైన జ్ఞానమైనప్పటికీ
అర్థం కావట్లేదు. పారిశుద్ధిగా తయారవడమే అసంభవం అనుకుంటున్నారు మనుషులు. సహజమని అనుకోవట్లేదు. అర్థం కావట్లేదు. नरकवासी से स्वर्गवासी बनने में बड़ी मेहनत लगती क्योंकि మాయ का ప్రభావం నరకవాసి అయిన మనుషులు స్వర్గవాసిగా తయారు కావాలంటే చాలా శ్రమ పడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాయా ప్రభావం చుట్టూ ఆవరించింది. అర్థం కావట్లేదు మనుషులకి. कितने बड़े बड़े मकान 50 मंजिल 100 मंजिल के बनाते हैं. స్వర్గ में कोई इतनी मंजिल नहीं होती. ఇంత పెద్ద పెద్ద ఇళ్ళు 50 అంతస్తులు 100 అంతస్తులు తయారు చేస్తున్నారు. స్వర్గాల్లో ఇన్ని అంతస్తులు ఎవరు కట్టుకోరు. ఆజ్కల్ యహా హీ బనాతే రేతే. ఈ ప్రపంచంలోనే ఇక్కడే ఈ సమయంలో అది కూడా కలియుగ చివర్లో ఇలాంటి భవనాలు తయారు చేస్తున్నారు. ఇన్ని అంతస్తులు. तुम समझते सत्युग में ऐसे मकान नहीं होते जैसे यहाँ बनाते हैं. మీకైతే అర్థమవుతుంది కదా! ఎలాగైతే ఇక్కడ ఇన్ని అంతస్తులతో భవనాలు కట్టుకున్నారు సత్యుగంలో అలా తయారవ్వాలి. बाप खुद समझाती इतना छोटा जाट सारे विश्व पर होता है तो वहाँ मंजिल आदि बनाने की दरकार ही नहीं. ఇంత చిన్న వృక్షం ఉంటది విశ్వమంతా కొద్ది జనాలతో చిన్న వృక్షం కదా సత్యుగంలో. కాబట్టి ఇన్ని అంతస్తులు కట్టుకునే అవసరమే పడదక్కడ. ఒక్కొక్క ఫ్లోరే ఉంటది కదా అక్కడ సింగిల్ ఫ్లోర్. మా చిన్నప్పుడే సింగిల్ ఫ్లోర్ ఉండేది. రెండో అంతస్తు ఉండడం అనేది ఎక్కడో. అలాంటిది ఇంకా సత్యుగంలో అంటే ఎలా ఉంటది? గోపురాలుంటాయి ఎత్తెత్తుగా వారి భవనాలకి. కానీ ఒక్కొక్క అంతస్తే ఉంటుందన్నమాట. అవసరమే లేదు అంతస్తులు కట్టడానికి. ढेर की ढेर जमीन पड़ी रहती है. यहाँ तो जमीन है ही नहीं इसलिए जमीन का दाम कितना बढ़ गया है. చాలా జాగా పడి ఉంటుంది గదా! ఏం చేసుకోవాలి? ఇక్కడైతే జాగాయే సరిపోవట్లేదు. అందుకే జాగాలకి, భూములకి, స్థలాలకి ఎంత ధర పెరిగిపోయింది ఇక్కడ అని చెప్తున్నారు బాబా. वहाँ तो जमीन का भाव लगता ही नहीं ना म्युनिसिपल टैक्स आदि लगता है. जिसको जितनी जमीन चाहिए ले सकता है. సతీగంలో అయితే జాగాలకి ధరే ఉండదు. కొనుక్కునే పనుండదంట. మున్సిపాలిటీ ట్యాక్సులు ఉంటాయి అక్కడ. మున్సిపల్ ట్యాక్సులు గూడా ఉండవు అని చెప్తున్నారు బాబా. ఎవరికి ఎంత జాగా కావాలంటే అంత తీసుకోవచ్చు. वहाँ तुमको सब सुख मिल जाते सिर्फ एक बाप की इस नॉलेज से అన్ని రకాల సుఖం లభిస్తుంది అక్కడ సత్యుగంలో. మీకు కేవలం బాబా ఇచ్చే ఈ ఒక్క జ్ఞానంతోనే. జ్ఞానం పట్ల ఎంత మనకి శ్రద్ధ ఉంటదో దాంతోనే ఇటువంటి సంపదలు లభిస్తున్నాయి. ఇంత సుఖం. मनुष्य 100 मंजिल आदि जो बनाते उसमें भी पैसे आते तो लगते हैं ना. वहाँ पैसे आदि लगते नहीं अतः धन रहता है. మానవులు 100 అంతస్తులు కట్టుకున్నాం ఎంత సౌకర్యం పెరిగింది స్వర్గం అనుకుంటున్నారు. కానీ డబ్బైతే ఖర్చు అవుతుంది కదా దానిలో కూడా కోట్లు కోట్లు. కానీ సత్యుగంలో ధనం ఖర్చయ్యే విషయమే ఉండదు. ఏ జాగా కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టాలన్నా ధనం అపారంగా పడి ఉంటుంది అక్కడ. पैसे का कगार नहीं. ढेर पैसे होंगे तो क्या करेंगे. అమ్మో! ఈ డబ్బు దాచుకోవాలి, దొంగలు తీసుకెళ్ళిపోతారు ఎక్కడో అని అలా దాచుకుని అలా ఉండదు. అలా పడి ఉంటాయి గదుల్లో. చాలా ధనం ఉంటది. ఏం చేసుకుంటారు అంటారు బాబా. అదే పూర్వం కథలు సేర్లతో కాసులు కొలిసేవారని కథలు వింటాం గదా! అది ద్వాపర యుగంలో ఉన్న స్టేజ్ కోసం కథలు రాశారు. సత్యయుగంలో ఇంకా ఎలా ఉంటది. सोने हीरे मोतियों के महल आदि बना देते हैं. अभी तुम बच्चों को कितनी समझ मिली है. కాబట్టి బంగారము, వజ్రాలు, ముత్యాలతో మహల్లు తయారు చేసుకుంటాం అక్కడ. బంగారంలో వజ్రాలు, ముత్యాలు పొదిగి. కాబట్టి పిల్లలకి ఎంతో తెలివి లభించింది ఇప్పుడు. సమజ్ ఔర్ బేసమజ్ కి బాతే సత్వబుద్ధి ఔర్ తమోబుద్ధి. జ్ఞానము, అజ్ఞానం దీన్నే సత్వబుద్ధి, తమోబుద్ధి అంటాం. सत्व प्रधान स्वर्ग के मालिक तमो गुणी बुद्धि नरक के मालिक. ये तो स्वर्ग नहीं है, ये है रौरव నరక. సత్వ ప్రధాన బుద్ధి ఉన్న వారిని స్వర్గానికి మాలికులు అంటాం. తమో గుణి బుద్ధి నరకానికి మాలికులు. ఇదైతే స్వర్గం కాదు కదా. ఇక్కడ ఉన్నది రౌరవ నరకం. बहुत दुखी చాలా దుఃఖితులుగా ఉన్నారు. इसलिए पुकारते भगवान को फिर भूल जाते हैं. कितना माथा मारते कॉन्फ्रेंस आदि करते रहते एकता हो जाए. परंतु तुम बच्चे समझते ये आपस में मिल नहीं सकते.
చాలా దుఃఖీగా ఉన్నారు మనుషులు రౌరవ నరకంలో. అందుకే పిలుస్తున్నారు భగవంతుడిని. పిలిచినప్పుడు పిలుస్తున్నారు, తర్వాత మళ్ళీ మర్చిపోతున్నారు. ఎంత తలకొట్టుకుంటున్నారు మనుషులు, కాన్ఫరెన్స్‌లవి పెడుతున్నారు. ఐక్యమత్యం వచ్చేయని, అందరూ కలిసి ఒకటైపోవాలని, నిర్మల వారు అని. కానీ పిల్లలు మీరు తెలుసుకున్నారు, పరస్పరం కలిసిపోవటం అనేది జరగదు. ఈ కలియుగం ఇలా ఉంటూ కల్వర్ అని నిర్మల వారు. ये सारा जहाँ जजड़ी बोते हैं, फिर नया बनता है। तुम जानते हो कली से सती कैसे बनता है? మొత్తం వృక్షమంతా శిథిలావస్థకొచ్చేసింది. ఇది శిథిలమైపోతే మళ్ళీ కొత్తది వృక్షం తయారవ్వాలి కదా! తయారవుతూ ఉందిప్పుడు. మీరిప్పుడు తెలుసుకున్నారు కలియుగం నుండి సత్యంగా ఎలా తయారవుతుంది. ఏ నాలెడ్జ్ తుమ్‌కో బాప్ అభి హి సమझाते हैं. సత్యంగా ఎలా వస్తుంది? ఈ జ్ఞానం ఇప్పుడే బాబా మనకు చెప్తున్నారు సంగమయుగంలోనే. सत्युगवासी सो फिर कलयुगवासी बनते हो, फिर तुम संगमवासी बन सत्युगवासी बनते हो. మొదట సత్యుగవాసియే మీరు. సో జన్మల్లో వస్తూ కలియుగవాసి అయిపోతున్నారు. మళ్ళీ బాబా వచ్చాక సంగమ యుగవాసి అయి తర్వాత సత్యుగవాసి అవుతున్నారు. कहेंगे इतने सब सत्युग में जाएंगे नहीं. ఇంతమంది సత్యుగానికి వెళ్తారా ప్రపంచంలోని? వెళ్ళరు. ఎవరు వెళ్తారు? जो सच्ची सत्यनारायण की कथा सुनेंगे वही स्वर्ग में जाएंगे. ఎవరైతే సత్యమైన సత్యనారాయణ కథ వింటారో వారే స్వర్గంలోకి వెళ్తారు. బాకీ సబ్ శాంతి ధామ్ మే చలే జాయేంగే. ఈ కథ, మురళి, ఈ జ్ఞానం వినని వారందరూ శాంతిధామంలో వెళ్లి కూర్చుంటారు పరంధామం. సత్యగల రారు. దుఃఖధామ్ తో హోగా హీ నీ. అయితే వారి కోసం కూడా దుఃఖధామం ఉండనే ఉండదు. వారు శాంతిగా ఉంటారు. మనం సుఖధామంలో ఉంటాం. तो इस दुःखधाम को जीते जी तलाक దే దేనా चाहिए. దుఃఖధామం ఉండేది లేదు ఇప్పుడు. అందుకే ఈ దుఃఖధామానికి జీవించి ఉండగానే విడాకులు ఇచ్చేయాలి మీరు అంటారు బాబా. దీని నుండి విముక్తులైపోవాలి మీరు ఇప్పుడే మనస్సు బుద్ధితో జీవించి ఉండగానే. బాప్ యుక్తితో బతాతే कैसे तुम तलाक दे सकते हैं. బాబా మనకు అది కూడా యుక్తి నేర్పిస్తున్నారు. రోజు మురళి వింటే ఎలా మీరు విడాకులు ఇవ్వచ్చు అనే యుక్తి బాబా నేర్పిస్తున్నారు. నిన్న కూడా ఆ వ్యక్తి మురళి విన్నారా? నిన్న సాయంత్రం యుక్తి దొరికిందా లేదా? విడాకులు ఇవ్వడం అంటే ఉప్రాణ స్థితిలోకి వెళ్ళిపోవడం. ఉప్రాణ స్థితికి వెళ్ళాలంటే అతిథి అనుకోండి, మహానాత్మని అనుకోండి. బాబా ఇలా యుక్తులు చెప్తూ ఉంటారు కదా మురళీల ద్వారా. इससे सारी सृष्टि पर देवी देवताओं का राज्य था. अभी फिर बाप आते हैं स्थापना करने. हम उस बाप से विश्व का राज्य ले रहे हैं. మొత్తం సృష్టిపై దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు బాబా ఆ రాజ్యాన్ని స్థాపన చేయటానికి వచ్చారు. బాబా నుండి మనం విశ్వ రాజ్యం తీసుకుంటున్నాం. ड्रामा प्लान अनुसार चेंज जरूर होनी है. ये है पुरानी दुनिया. इसको सती कैसे कहेंगे? డ్రామా ప్లాన్ అనుసారం తప్పకుండా పరివర్తన అనేది జరిగేది ఉంది. ఇక్కడ ఉండేదైతే పాత ప్రపంచం కదా, దీన్ని సత్యుగం అని ఎలా అంటాము? परंतु मनुष्य बिल्कुल समझते नहीं कि सत्य क्या होता है. बाबा ने समझा इस नॉलेज के लिए लायक वो है जिन्होंने बहुत भक्ति की है. మనుషులకు అస్సలు అర్థం కావట్లేదు సత్యుగం అంటే ఏంటి, ఎలా ఉంటుందని. బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం కోసం. ఎవరైతే చాలా భక్తి చేస్తుంటారో వాళ్ళే యోగ్యులు ఈ జ్ఞానం వినడానికి. ఉన్హే హీ సమझाना चाहिए. అలాంటి వాళ్ళని వెతికి పట్టుకొని జ్ఞానం చెప్పాలి మనం. పాత భక్తులు అనిపించేవారు. बाकी जो स्कूल के होंगे नहीं वो समझेंगे नहीं. तो फिर ऐसे ही टाइम वेस्ट क्यों करना चाहिए? మన కులానికి దేవతా కులానికి చెందిన వారు కానప్పుడు అర్థం కాదు ఈ జ్ఞానం. అలాంటి వారిని పట్టుకొని టైం వేస్ట్ ఎందుకు చేయాలి? వారు వినే విధానం, వారు మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది మనకి. అలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేయకండి అంటారు బాబా. हमारे घराने के ही नहीं तो कुछ भी मानेंगे नहीं. कह देते आत्मा क्या है परमात्मा क्या है ये मैं समझना ही नहीं चाहता हूँ. మన వంశానికే చెందిన వారు కానప్పుడు వారికి ఏమీ అర్థం కాదు. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఇదేది నాకు నేను తెలుసుకోవాలనుకోవట్లేదని కూడా అనేస్తారు ముఖం మీద. మన కులానికి చెందిన వారు కాదనుకోండి అలా మాట్లాడేవారిని. तो पैसे के साथ मेहनत क्यों करनी चाहिए? అలా మాట్లాడే వాళ్ళ వెనక ఎందుకు శ్రమ పడాలి మీరు? बाबा ने समझाया है, ऊपर में लिखा हुआ है भगवान वाच मैं आता ही हूँ कल्प कल्प पुरुषोत्तम संगम युग पर
అసాధారణ మనిషి తన్మే. బాబా చెప్తున్నారు పైన రాసి ఉంది భగవాన్ బాద్షా అనేది. నేను వచ్చేది కల్పకల్పం పురుషోత్తమ సంగం యుగం. సాధారణతను బ్రహ్మతనులో వస్తుందని ఎవరికైతే తన జన్మల రహస్యం తెలియదు. जो अपने जन्मों को नहीं जानता है मैं बतलाता हूँ. అతని జన్మల రహస్యం అతనికి తెలీదు. నేను వచ్చి చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఎవరు? బ్రహ్మ बाबा जन्मल रहस्य. पूरे 5,000 वर्ष का पाठ किसका होता है बता देते. जो पहले नंबर में आया उनका ही पाठ होगा ना. 5,000 సంవత్సరాల పాత్ర ఎవరిది ఉంటుందనేది కూడా నేను వచ్చి చెప్తున్నాను. శివబాబా చెప్తున్నారు. ఎవరిది ఉంటది 5,000 సంవత్సరాల పాత్ర? మొట్టమొదటి నంబర్‌లో ఎవరొచ్చారు? వారిదే కదా ఉంటుంది పాత్ర అంతా. 5,000 సంవత్సరాలు. श्री कृष्ण की महिमा भी गाते फर्स्ट प्रिंस ऑफ सती. वहीं पे 84 जन्मों के बाद क्या होगा? फर्स्ट बेगर, बेगर टू प्रिंस, फिर प्रिंस टू बेगर. శ్రీకృష్ణుని మహిమ కూడా పాడతారు. సతీగా మొదటి రాకుమారుడు అతడే. 84 జన్మల తర్వాత ఏమవుతారు? బెగర్. ఫస్ట్ ప్రిన్సే ఫస్ట్ బెగర్. మళ్ళీ బెగర్ టు ప్రిన్స్ అవుతున్నారు బాబా వచ్చాక. మళ్ళీ జన్మలో వస్తూ ప్రిన్స్ టు బెగర్ అయిపోతున్నారు. तुम समझते प्रिंस टू बेगर कैसे बनते हैं. ప్రిన్స్ గా ఉండే శ్రీకృష్ణుడే బెగర్ ఎలా అయిపోతున్నారు జన్మల్లో వస్తూ అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. फिर बाप आकर कोड़ी से हीरे जैसा बनाते. जो हीरे जैसा है वही फिर कोड़ी जैसा बनते. పునర్జనం तो लेते हैं ना. మళ్ళీ బాబా వచ్చి గుడ్డి గబ్బల అయిపోయేవారిని. బెగర్ అయిపోవడం అంటే చిల్లి గవ్వల అయిపోయిన వారిని మళ్ళీ వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. ఎవరు వజ్ర సమానంగా అవుతున్నారు? వాళ్ళే మళ్ళీ పునర్జన్మలో వస్తూ గుడ్డి గవ్వలా తయారైపోతూ ఉంటారు. పునర్జనంతో లేతే హేనా. ఇలా పునర్జన్మలైతే తప్పవు కదా, తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు మరి ఎక్కడం దిగడం అనేది అయితే ఉంటుంది. సబ్సే జ్యాదా జన్మ కౌన్ లేతే ఏ తుమ్ సమజ్తే హో. అందరికన్నా ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు అనేది కూడా మీకు తెలుసు. ఎవరు తీసుకుంటారు? पहले पहले तो श्री कृष्ण को ही मानेंगे. उनकी राजधानी है. भोजन भी उनके होंगे. మొట్టమొదటి వచ్చేవారు శ్రీకృష్ణుడనే ఒప్పుకుంటారు కదా. అతని రాజధాని కూడా నడిచింది. వారందరూ కూడా చాలా జన్మలు తీసుకొని ఉంటారు. మొదటి జన్మలో వచ్చిన రాజధాని అందరూ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వెనుక రాజధాని. ये तो बहुत सहज बात है, परंतु मनुष्य इन बातों पर ध्यान नहीं देते. చాలా సహజమైన విషయాలు అర్థం చేసుకోవటానికి, కానీ మనుషులు ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టట్లేదు. తెలుసుకుందామని. बाप समझाते तो वंडर काते. बाप एक्यूरेट बताते. फर्स्ट सो लास्ट. फर्स्ट हीरे जैसा, लास्ट कोड़ी जैसा, फिर हीरे जैसा बनना है, पावन बनना है. इसमें तकलीफ क्या है? బాబా వచ్చిన విషయాలు అర్థం చేయించి చెప్తుంటే వండర్ అనిపిస్తుంది నాకు. సింపుల్ గా ఆలోచిస్తే అర్థమైపోయే విషయం. ఇప్పటి వరకు మన ఆలోచనలు లేవు, కానీ ఎంత కరెక్ట్ బాబా చెప్పేది అనిపిస్తుంది కదా. అద్భుతం అనిపిస్తుంది. బాబా ఎక్కేట్ గా చెప్తున్నారు రహస్యాలు మనకు. ఫస్ట్ నంబరే సో లాస్ట్ నంబర్ అయిపోతారు జన్మల్లో వచ్చి. ఫస్ట్ నంబర్ లో ఉండడం అంటే వజ్ర సమానం. లాస్ట్ నెంబర్ అయిపోవడం అంటే గవ్వ సమానం. మరలా ఇప్పుడు వజ్ర సమానంగా తయారవ్వాలి అంటే పావనంగా తయారవ్వాలి. దీనిలో కష్టం ఏముంది చెప్పండి? पारलौकिक बाप ऑर्डिनेंस निकालते. काम महाक्षत्र तुम पतित किससे बने हो? विकार में जाने से. इसलिए बुलाते भी है पतित पावना हो, क्योंकि बाप तो एक बार पारस बुद्धि, वो कभी पत्थर बुद्धि नहीं बनते. कनेक्शन ही उनका और पहले नंबर जन्म लेने वाले का हुआ. देवताएं तो बहुत होती, परंतु मनुष्य कुछ भी समझते नहीं. ఆదిలౌకిక తండ్రి ఆర్డినెన్స్ ఇస్తున్నారు దేనికోసం? పావనంగా తయారవటానికి, మనం వజ్రంలా తయారు చేయటానికి మనల్ని. పారలౌకిక బాబా ఆర్డినెన్స్ ఇస్తున్నారు. ఏమని? కామ మహాశత్రువు, దీన్ని జయించండి. ఎందుకంటే మీరు ఇలా పతితులు అయిపోయారంటే, పతితులుగా దేని వలన అయ్యారు? వికారాల్లో వెళ్ళడం వలనే, కామ వికారం వలనే పతితులు అయిపోయారు. కాబట్టి మళ్ళీ పైకి చూసి పిలుస్తున్నారు కూడా, పతిత పావన రండి అని. ఎందుకంటే అతడు ఎవరు పారస్ బుద్ధి,
ఎవర్ పావనుడు, సదా పావనుడు, సదా పాదస్మృతి. అందుకే అతన్నే రమ్మని పిలుస్తున్నారు. మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. అతడెప్పుడూ రాతి బుద్ధి అవ్వరు, బత్తర బుద్ధి కారు. కనెక్షనే అటువంటి శివ్ బాబా మరి మొదటి నంబర్ జన్మ తీసుకునే బ్రహ్మ బాబా వీరిద్దరి మధ్య కనెక్షన్. ఈయన అందరికన్నా లాస్ట్ నెంబర్‌కి వచ్చేస్తారు. శివ్ బాబా అస్సలు దిగనే దిగరు. నంబర్ మారదు. అలాంటి లాస్ట్ నంబర్‌లో ఉన్న బ్రహ్మతో కనెక్షన్ శివ్ బాబా. అతను తనులో వచ్చి కర్తవ్యం చేస్తున్నారు. దేవతలైతే చాలా మంది ఉంటారు. కానీ మనుషులకి ఇదేమి అర్థం కావట్లేదు. దేవతలెవరు? భగవంతుడెవరు? क्रिश्चियन लोग कहते हैं क्राइस्ट 3000 वर्ष पहले पैराडाइज था, वो फिर भी पिछाड़ी పోయే ना तो उनकी ताकत है. క్రిస్టియన్స్ అయితే చెప్తారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో పారడైజ్ ఉండేది ఇండియాలో, భారతదేశంలో అని. అక్కడ ఉండేవారే అందరూ దేవతలు గదా! చాలా మంది ఉంటారు గదా దేవతలు. హిందూ శాస్త్రాలైతే ముక్కోటి 33 కోట్ల దేవతలను వర్ణించారు. బాబా చెప్తున్నారు క్రిస్టియన్స్ అయితే కొంచెం లేట్‌గా వచ్చారు కదా! మనకన్నా జన్మల్లో. అందుకే వారి శక్తి ఉంది. మనం ముందే జన్మలు వచ్చేవాళ్ళం గాబట్టి వాళ్ళొచ్చే టైం కల్లా మన శక్తి సగం తగ్గిపోయింది గదా! उनसे ही सब सीखने जाते हैं क्योंकि उन्होंने ఫ్రెష్ బుద్ధి है, వృద్ధి भी उन्होंने है. క్రిస్టియన్ దేశాల నుండి అందరూ నేర్చుకోటానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారిది ఫ్రెష్ బుద్ధి. మధ్యలో వచ్చారు కాబట్టి బుద్ధి ఫ్రెష్‌గా ఉంటది. క్రిస్టియన్ ధర్మస్తులది. ఇతర ధర్మాల వాళ్ళది. అందుకే వారి వృద్ధి జరుగుతుంది ఇప్పుడు క్రిస్టియన్ దేశాల యొక్క వృద్ధి. सतो रजो तमो में आते हैं ना तुम जानते सब कुछ विलायत से ही सीखते हैं. మనమైతే సతో రజో తమో స్థితుల్లోకి వచ్చేస్తూ ఉంటాం కదా! వారొచ్చేటప్పటికి రజో స్థితి వరకు దిగిపోయాం మనం. సతో ప్రధానం పోయింది, సతో పోయింది, రజో స్థితిలో ఉంటాం. ఇతర ధర్మాలు వచ్చేటప్పటికి. వారైతే సతో ప్రధానం. రాగానే వారి స్థితి. ఆ! అందుకే అన్ని విదేశాల నుండి నేర్చుకుంటున్నారు. అటువంటి ఫ్రెష్ బుద్ధి వారిది. ये भी तुम जानते हैं सत्युग में महल आदि बनने में कोई टाइम नहीं लगेगा, एक की बुद्धि में आए फिर वृद्धि होती जाती, एक बना के फिर ढेर बनाते जाते बुद्धि में आ जाता है ना. శివ్ బాబా చెప్తున్నారు. ఇది కూడా మీకు తెలుసు సత్యయుగంలో భవనాలు తయారవ్వడానికి ఏమాత్రం టైం పట్టదు. మినిట్ మోటార్ అంటారు కదా బాబా! ఎవరో ఒకరి బుద్ధిలో వస్తుంది నేను ఇలా భవనం కట్టనా అని, అలా కట్టేస్తారు. వృద్ధి జరిగిపోతుంది అంటారు. ఒక్కటి కట్టారంటే దాని వెనుక చాలా భవనాలు కట్టుకొని ఎళ్ళిపోతారు అలాగా. ఒకటి సక్సెస్ అయిందంటే. అదే అందుకే శాస్త్రాల్లో విశ్వకర్మ చూపించారు గదా! విశ్వకర్మ. ఇలా అంటే చేతులు దేవతలు చెప్తారు నాకు ఈ భవనం కావాలి అంటే, అలా అంటే అలా వచ్చేస్తది భవనం అన్నట్టు. కాబట్టి అంత ఈజీగా భవనాలు తయారైపోతాయి అక్కడ. ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్ తెలివి కూడా అక్కడ పనిచేయదు కదా! ఇప్పుడు అవి ఫాస్ట్‌గా ఉన్నాయి టెక్నాలజీలో. క్రిస్టియన్స్ బుద్ధి ఫాస్ట్‌గా ఉంది. కానీ సత్తిగల్లో ఇంత మంచి బుద్ధి ఉంటుందంటే, ఒక భవనం గాని అలా కట్టారనుకోండి దాని వెనుక చాలా మహల్లు కట్టేస్తారు. బుద్ధిలో వచ్చేస్తుంది గదా! అంతా ప్లాన్. साइंस वालों की बुद्धि तुम्हारे पास ऊंच हो जाती है, जेट महल बनाते रहेंगे. ఈ సైన్స్ బుద్ధి అనేది భారతదేశంలో చాలా ఉన్నతమైంది తయారవుతది. మీరొచ్చిన టైం కల్లా. ఉన్నతమైన తెలివి, సైన్స్ బుద్ధి యూజ్ చేసేవాళ్ళు మిగులుతారు. వినాశనం అయిన వెంటనే భవనాలు తయారు చేసేస్తూ ఉంటారు వారు. यहाँ मकान व मंदिर बनाने में 12 मास लग जाते हैं, वहां तो इंजीनियर आदि सब होशियार होते हैं, वो है ही गोल्डनेस. पत्थर आदि तो होंगे ही नहीं. ఇక్కడైతే ఒక ఇల్లు కట్టాలి, ఒక మందిరం కట్టాలంటే తక్కువలో తక్కువ 12 నెలలైనా తీసేసుకుంటారు టైం. సత్యయుగంలో ఇంజినీర్స్ కూడా చాలా తెలివిగా ఉంటారు. అది గోల్డెన్ ఏజ్ ప్రపంచం ఇంకేమనుకున్నారు. రాళ్ళైతే వాడరు కదా ఇల్లు కట్టడాల్లో అంటున్నారు బాబా. अभी तुम बैठे हो, ख्याल करते होंगे, हम ये पुराना शरीर छोड़ेंगे, फिर घर में जाएँगे, वहाँ से फिर सत्युग में योग बल से जन्म लेंगे. ఇక్కడ కూర్చొని మీకు ఆలోచనలు నడుస్తూ ఉండొచ్చు కదా!
ఈ పాత శరీరం వదిలేస్తే ఇంటికెళ్తాను. అక్కడి నుండి మళ్ళీ సత్యగలు వచ్చి యోగ బలంతో మా జన్మ ఉంటది. పవిత్రమైన జన్మ ఏదైతే కృష్ణుడు పుట్టగానే ఒక లైట్ కనిపించింది ఆ జైలు గదిలో అంటారు గదా! అలా ఇంత మంచి జన్మ, యోగ బలం యొక్క జన్మ తీసుకుంటాను. ఇలా ఆలోచనలు నీ బుద్ధిలో నడుస్తూ ఉంటాయి కదా! ఇక్కడ ఖాళీగా కూర్చున్న ఇక్కడ కానీ, ఇంట్లో కానీ. बच्चों को खुशी क्यों नहीं होती? చింతన క్యూ నీ చలతా? ఇలా ఆలోచిస్తూ చాలా ఖుషి ఉండాలి. కానీ పిల్లలకి ఆ ఖుషి ఎందుకు ఉండట్లేదు? ఈ విషయాల యొక్క ఈ విషయాల యొక్క చింతన ఎందుకు నడవట్లేదు అంటున్నారు బాబా. जो मोस्ट सर्विसेबल बच्चे उन्हों का चिंतन ज़रूर चलता होगा। जैसे बैरिस्टरी पास करते तो बुद्धि में चलता है ना, हम ये करेंगे। तुम भी समझते हो हम ये शरीर छोड़ जाकर ये बनेंगे। याद से ही तुम्हारी आयु वृद्धि को पाएगी। బాబా చెప్తున్నారు. చాలా సేవాదారి పిల్లలుగా ఎవరైతే ఉంటారో మోస్ట్ సర్వీసబుల్ పిల్లలు. వారికైతే తప్పకుండా ఇటువంటి పాయింట్స్ చింతనలో నడుస్తూ ఉంటాయి. ఎలాగైతే బ్యారిస్టర్‌ని పాస్ అయిపోయారనుకోండి లా కోర్స్ వారికి బుద్ధుల్లో నడుస్తూ ఉంటుంది గదా! ఈ కేస్ కోసం మేము ఇలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇలా చేస్తాం. ఈ కేస్‌ని ఇలా చేస్తాం అని. పాయింట్స్ బుద్ధిలో వచ్చేస్తూ ఉంటాయి గదా! అలాగే మీకు కూడా చింతన నడుస్తుండాలి. ఈ శరీరం వదిలితే మేము వెళ్లి ఇలా తయారవుతాం, అలా తయారవుతాం. మా భవనాలు ఇలా కట్టుకుంటాం. బాబా చెప్తున్నారు స్మృతి ద్వారానే మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది. అవి तो बेहद के बाप के बच्चे हैं ये ग्रेड बहुत ऊंची है ఇప్పుడైతే అనంతమైన బాబా పిల్లలు మీరు సంగమీగలు ఏంటి మన గ్రేడ్ అనంతమైన బాబా ఈశ్వరునికి పిల్లలయ్యాం డైరెక్ట్ గా ఈ గ్రేడ్ చాలా ఉన్నతమైనది 4 యుగాలలో కూడా దేవతల కంటే కూడా ఉన్నతమైన గ్రేడ్ ఇది तुम ईश्वरीय परिवार के हो उनका कोई और संबंध नहीं है ఈశ్వరీయ పరివార సభ్యులయ్యారు మీరు ఈశ్వరీయ పరివారంలో చేరిన వారికి ఇంకా వేరే సంబంధాలు లేవు లౌకికంలో వాళ్ళు నిమిత్త మాత్రంగా నిభాయిస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా సంబంధం भाई बहन से भी ऊंच चढ़ा दिया है भाई भाई समझो ये बहुत प्रैक्टिस करनी है మనలో మనకి కూడా లింకులు పెట్టుకొని సోదరి సోదరులు ఆకర్షణలో పడకండి అంటారు బాబా సోదరి సోదర సంబంధం నుండి కూడా పైకి తీసుకెళ్ళిపోయారు ఎక్కించేస్తారు బాబా ఇంకా ఉన్నతంగా ఏంటది సోదరులు అంటే ప్రాక్టీస్ చాలా చేయాలి తల్లి తండ్రి ఉన్నారు బ్రహ్మ బాబా శివ బాబా మిగిలిన అందరూ సోదరులే ఇంకో సంబంధం లేదు ఈ ఈశ్వరీయ పరివారంలో भाई का निवास कहाँ है సోదరాత్మ ఎక్కడ నివసిస్తుంటారు इस तख्त पर अकाल आत्मा रहती है तख्त सभी आत्माओं के सड़ गए हैं सबसे जैसे तुम्हारा तख्त सड़ गया है ఈ బ్రకటి సింహాసనం పైన అకాల్ ఆత్మ కూర్చుంటుంది ఈ సింహాసన ఆత్మలందరిది ఎండిపోయిందంట బాబా వడిలిపోయింది అందరికన్నా ఎక్కువగా వడిలిపోయిన సింహాసనం మీది మీ శరీరాలు అలా అయిపోయాయండి బాబా आत्मा इस तख्त पर विराजमान होते वृक्ति के बीच में क्या है ये बुद्धि से समझने की बातें है आत्मा బ్రకటి సింహాసనంపై విరాజమానమై కూర్చుంటుంది కాబట్టి బ్రకటి మధ్య విశేషత ఏంటి ఏముంది ఇది బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయం అక్కడే బొట్టు ఎందుకు పెడతామని అక్కడే నా కర్మ అంటామని కదా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు आत्मा बिल्कुल सूक्ष्म है स्टार मिसल है बाप भी कहते मैं भी बिंदु हूं मैं फिर तुमसे बड़ा थोड़ी हूँ ఆత్మ పూర్తి సూక్ష్మ రూపం ఒక స్టార్ గా మెరుస్తుంటది ప్రకృతి మధ్య అయితే శివబాబా కూడా చెప్తారు నేను కూడా బిందువునే మీ మాదిరిగా నేనేమైనా పెద్ద రూపంలో ఉంటాను అనుకుంటున్నారా తండ్రి అని రూపమే ఉండదు మీలానే సూక్ష్మ రూపము అని చెప్తున్నారు బాబా तुम जानते हो हम शिव बाबा के संतान है अब बाप से वर्षा लेना इसलिए अपने को भाई भाई आत्मा समझो మీరు ఇప్పుడు తెలుసుకున్నారు శివ బాబా సంతానం మనము ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అందుకని మీరు మీలో మీరు పరస్పర సోదర ఆత్మలను అనేది గుర్తుపెట్టుకోండి శివ బాబా పిల్లలను అని
గుర్తుకు రాగానే మిగిలిన అందరూ నా సోదరాత్మలనేది కూడా అండర్‌స్టూడ్. అది కూడా బుద్ధిలో పక్కా అయిపోవాలి. बाप तुमको सम्मुख पढ़ा रहे, आगे चलो रे, कशिश होती जाएगी. ये వేగని మీ డ్రామానుసాर పడితే రేతే బాబా మీకు సమ్ముఖంగా వచ్చి చదివిస్తున్నారు సంగమీగలో. ముందుకు వెళ్తున్న కొద్దీ మీలో ఆకర్షణ కూడా పెరుగుతుంది మీ సేవలలో. ఆ! కానీ ఒకవైపు విఘ్నాలు కూడా డ్రామా అనుసారం పడేది ఉంది. బ్రహ్మ బాబాలో శివ్ బాబా వచ్చిన రోజు నుండి కూడా విఘ్నాలు ఉండనే ఉన్నాయి. ఈ సంస్థ యొక్క అభివృద్ధి ఆగిపోవాలని ప్రయత్నించి విఘ్నాలు వేసేవాళ్ళు. ఉల్టా సుల్టా మాటలు సృష్టించి ప్రచారం చేసేయాల. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి చివరి వరకు. కానీ ఒకవైపు అభివృద్ధి కూడా ఆగదు. అయిపోతూనే ఉంటుంది. ఎవరు బాబా పిల్లలెవరలో ఎవరు ఏ ప్రాప్తి తయారు చేసుకోవాలో అది కూడా ఆగదు, తయారైపోతూ ఉంటుంది. మీలో ఆకర్షణ కూడా పెరుగుతూ ఉంటది. ఒకవైపు విఘ్నాలు ఉంటాయి. ఇంకోవైపు మీలో ఆకర్షణ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మకుమారిస్ అంటే చాలా గొప్ప సంస్థ. ఉంది కదా! ఇప్పుడు కూడా ఆల్రెడీ పబ్లిక్‌లో. కానీ ఇంకోవైపు విఘ్నాలు కూడా ఉన్నాయి కదా! అంటారు బాబా. अभी बाप कहते तुमको पतित नहीं होना है, ये ऑर्डिनेंस है। और तो अब तो और ही तमो प्रधान बन पड़े हैं, వికార్ रह नहीं सकते. శుభ్ బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు పతితులుగా కాకూడదు. పతితులవ్వకండి. ఇది నేను ఇస్తున్న ఆర్డినెన్స్, శాసనం ఇది. నా శాసనం అని చెప్తున్నారు బాబా. శాసిస్తున్నారు బాబా. ఏమని? ఎప్పుడు పతితులవ్వకండి నా పిల్లలయ్యే. కానీ ఇప్పుడు మనుషులు ఇంకా ఎంత తమో ప్రధానమైపోయారంటే, ఏదొద్దంటామో అది లేకపోతే ఉండలేం. వికారాలు లేకపోతే ఉండలేను అనే మనుషులు. जैसे गवर्नमेंट कहती शराब नहीं पियो तो शराबी कर रहे नहीं सकते, फिर उनको ही शराब पिलाए, डायरेक्शन देते फलानी जगह बाम से गिर जाओ, इतना नुकसान होता है. బాగా చెప్తున్నారు. ఎలాగైతే ఇక్కడ గవర్నమెంట్ కూడా సారా తాగకండి నష్టం జరుగుతుంది అని ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ సారా లేకపోతే ఉండలేమనే మనుషులతో ఎలా? అందుకే వారికి ఫ్రీగా కూడా సారా ఇచ్చి తాగించి డైరెక్షన్ ఇస్తుంది. విమానంతో పాటు ఎళ్లి ఫలానా జాగాలో పడిపోండి. ఎంత నష్టం ఏర్పడుతుంది దీనివల్ల. సారా లేకపోతే ఉండలేని మనుషులు ఎలా ఉన్నారో, వికారాలు లేకపోతే ఉండలేమనే మనుషులు ఉన్నారు బాబా. तुम यहाँ बैठे-बैठे विश्व का मालिक बनते हो, फिर वहाँ बैठे-बैठे बांस छोड़ते सारे विश्व के विनाश के लिए कैसे चटा बैठे हैं. మీరిక్కడ కూర్చొని యోగం చేస్తూ విశ్వానికి మాలికలైపోతున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని కంప్యూటర్‌తో, రిమోట్‌తో బాంబులు వదులుతున్నారు. విశ్వ వినాశనం చేస్తున్నారు. మన విశ్వానికి బాలికలవుతున్నారు. వారు విశ్వ వినాశనం కోసం బాంబులు వదులుతున్నారు. ఎలాంటి చటాబేటి చూడండి. వాళ్ళ పని, మీ పని అంతా వ్యతిరేకమైనది. ఒకదానికొకటి. तुम यहाँ बैठे-बैठे बाप को याद करते हो, विश्व के मालिक बन जाते हो. ఇక్కడ కూర్చొనే బాబాని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వానికి మాలికలైపోతున్నారు మీరు. ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయండి. कैसे भी करके बाप को याद जरूर करना है. అందుకే ఏం చేయాలి? ఏది ఏమైనా, ఏం చేసైనా తప్పకుండా బాబాని జ్ఞాపకం చేయాలి అని చెప్తున్నారు బాబా. इसमें हठ योग करने व आसन आदि लगाने की भी बात नहीं है. बाबा कोई भी तकलीफ नहीं देते. कैसे भी बैठो, सिर्फ तुम याद करो कि हम मोस्ट बिलवर्ड प्यारे बच्चे हैं. ఇందులో హఠయోగాలు, ఆసనాలు వేసే అవసరం లేదు. ఎలాంటి కష్టం అనేది లేదు. ఇలా కూర్చున్న మీరు అతి ప్రియమైన బాబా పిల్లలమని గుర్తుంచుకోండి చాలు. తుమ్కో బాదుషా ऐसे मिलते जैसे माखन से पान. ఇక్కడ మీకు రాజ్య అధికారం కూడా ఎంత ఈజీగా దొరుకుతుందంటే, వెన్న నుండి వెంట్రుక తీయడం ఎంత ఈజీ అంత ఈజీగా దొరుకుతుంది. गाते भी सेकंड में जीवन मुक्ति. कहाँ भी बैठो, घूमो फिरो, बाप को याद करो. గాయనం కూడా చేస్తూ ఉంటారు. సెకండ్‌లో జీవన్ముక్తి అని శాస్త్రాల్లో. కాబట్టి అంత సహజం. మీరెక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిరగటానికి వెళ్ళినా బాబానే జ్ఞాపకం చేస్తున్నాం. దీంతోనే జీవన్ముక్త పదే. पवित्र होने भी अगर जाएँगे कैसे, नहीं तो सजाएँ खानी पड़ेगी. పవిత్రంగా అవ్వకుండా ఎలా వెళ్తామనుకుంటున్నారు మీరు?
అలా కానీ వెళ్తే శిక్ష అనుభవించాల్సొస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా స్మృతి చేయకపోతే పవిత్రంగా అవ్వరు. పవిత్రంగా అవ్వకపోతే శిక్ష అనుభవించాలి. जब धर्मराज के पास जाएँगे तब सबका हिसाब-किताब चुकता होगा। जितना पवित्र बनेंगे उतना ऊँच पद पाएँगे। इंप्योर रहेंगे तो సుఖా రొట్టెలా खाएँगे. ధర్మరాజు దగ్గర ఎప్పుడు చేరుకుంటారో లెక్కాచారం సమాప్తి చేసుకుంటారు చివరి సమయంలో. ఇప్పుడే ఎంత పవిత్రంగా తయారవుతారో అంత ఉన్నత పదవి పొందుతారు. శిక్ష ఉండదు. ధర్మరాజు దగ్గరెళ్ళే పనుండదు. పవిత్రంగా తయారైపోతే ఇప్పటి నుండి నెక్స్ట్ ఉన్నత పదవి కూడా పొందుతారని చెప్తున్నారు బాబా. అపవిత్రంగా ఉన్నట్లయితే ఎండిపోయిన రొట్టెలు, మిగిలిన రొట్టెలే తింటారు. जितना बाप को याद करेंगे పాప కట్టేంగే. इसमें ఖర్చు యాదికి कोई बात नहीं. ఎంత బాబా స్మృతి చేస్తుంటే మీ పాపాలు నశిస్తాయి. దీనికి ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు. సైలెంట్‌గా కూర్చొని బాబాని జ్ఞాపకం చేయండి. ఆర్భాటం అక్కర్లేదు. ध्वनि अక్కర్లేదు, ఖర్చు అక్కర్లేదు. बस घर बैठे रहो, बाप से भी मंत्र ले लो. ये है माया को वश करने का मंत्र, मन मना भव. ये मंत्र मिला फिर बलगर जाओ, मुख से कुछ बोलो नहीं. భలే ఇంట్లో కూర్చొని ఉంటే కూడా బాబా నుండి మంత్రం తీసుకొని ఎళ్లి అది స్మరణ చేస్తూ ఉండండి. ఇది మాయను వశం చేసుకునే వశీకరణ మంత్రం. ఏంటది? మన్మనాభవ అంటే నీ మనస్సులో నా స్మృతి అనేది పెట్టుకో. నా స్మృతిలో పెట్టు నీ మనస్సు అని బాబా చెప్తున్నారు. ఈ మంత్రం అర్థమైంది మీకు తీసుకున్నారు మురళి ద్వారా. తర్వాత ఇంటికి వెళ్లి మళ్ళీ ఇంట్లో స్మృతి చేస్తూ ఉండండి. దీనికోసం నోటితో ఏది స్మరించక్కర్లేదు, జపించక్కర్లేదు అని చెప్తున్నారు బాబా. अलफ और बे बादशाही को याद करो. तुम समझते बाप को याद करने से हम सतो प्रधान बन जाएंगे, पाप कट जाएंगे. ఒకటి అల్లఫ్ అల్లా బాబాను మరియు బే అంటే బాదషాహి రాజ్యాధికారాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వారసత్వాన్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బాబా స్మృతి చేయటం వల్ల సత్వప్రధానంగా తయారైపోతాము. పాపాలు నశిస్తాయి. తండ్రి వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. బాబాని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఏమవుతాం? సతప్రధానంగా తయారైపోతాం. పాపాలు నశిస్తాయి. बाबा अपना अनुभव भी सुनाते, भोजन पर बैठता हूँ, अच्छा हम बाबा को याद कर काटते फिर झट भूल जाता हूँ क्योंकि गाया जाता है जिनके मत के मामला कितना ख्याल करना पड़ता है. फलाने की आत्मा बहुत सर्विस करती है, उनको याद करना है. सर्विसेबल बच्चों को बहुत प्यार करते हैं. బ్రహ్మ బాబా తన అనుభవం కూడా వినిపిస్తున్నారు. బాబా స్మృతితోనే పావనం అవుతాం మనం. పాపాలు నశిస్తాయి. కానీ స్మృతి విషయంలో కూడా ఎంత కష్టపడాల్సొస్తుంది. బ్రహ్మ బాబా అనుభవం చెప్తున్నారు. భోజనం చేసేటప్పుడు భోజనానికి కూర్చుంటాను నేను. బాబా స్మృతిలోని తింటానని అనుకుంటాను. బాబా స్మృతి చేస్తాను, మొదలు పెడతాను. మళ్ళీ వెంటనే బాబాని మర్చిపోతుంటాను. అందుకే ఎందుకంటే గాయనం చేస్తారు లౌకిక ప్రపంచంలో ఎవరి తలపైన బరువులు బాధ్యతలున్నాయో వారికి మన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఫలాని ఆత్మ బాబాకి బరువులు బాధ్యతలు ఏంటి? ఇంతమంది పిల్లల్ని సంభాలించడం. మన బాబా ఫలానా ఆత్మ చాలా సర్వీస్ చేస్తున్నారే అని వారిని గుర్తు చేసుకుని దూరం నుండి పాలన ఇవ్వాల్సి వస్తుంది వారికి. శక్తి పాలన. సేవాదారి పిల్లలకు చాలా ప్రేమ ఇస్తారు బాబా. तुमको भी के शरीर में जो आत्मा विराजमान है उनको याद करो. మీకు కూడా బాబా చెప్తున్నారు ఈ శరీరంలో ఆత్మ విరాజమానమే ఉంది కదా. ఆత్మ అనేది గుర్తు చేసుకోండి మిమ్మల్ని మీరు. यहाँ तुम आते ही हो शिव बाबा के पास, बाप वहां से नीचे आए हैं. ఈ శరీరం బ్రహ్మ బాబాలో విరాజమానమై ఉన్న ఆత్మ శివ్ బాబాను జ్ఞాపకం చెయ్యండి. అందుకే మీరు ఎక్కడికెళ్తున్నారు అంటే మీ బుద్ధిలో ఏమొస్తుంది? ఏం చెప్తారు? శివ్ బాబా దగ్గరికెళ్తున్నాం అంటారు కదా! మరి బ్రహ్మ బాబా ఒకటి మధ్య శివ్ బాబానే చూస్తున్నారా? అక్కడ అక్కడి నుండి కిందకి దిగి వచ్చారు కదా శివ్ బాబా ఈ తనువులో. तुम सबको कहते भी हो भगवान आया है परंतु समझते नहीं, युक्ति से बताना पड़े. మీరు అందరికి చెప్తారు కూడా భగవంతుడు వచ్చేసారు అని. కానీ అర్థం కాదు ఈ మాటలు వారికి.
అందుకే యుక్తిగా చెప్పాల్సొస్తుంది. డైరెక్ట్‌గా భగవంతుడొచ్చేసాడు అనకుండా యుక్తిగా చెప్పాల్సొస్తుంది. हद और बेहद के 2 बाप हैं। अब बेहद का बाप राजा ही दे रहे పురాణ दुनिया का विनाश भी सामने खड़ा है. హద్దు మరియు బేహద్ ఇద్దరు తండ్రులున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి రాజ్యమే ఇస్తున్నారు మనకు వారసత్వంగా. ఇలా చెప్పాలి మనిషి. భగవంతుడొచ్చేసాడు అని డైరెక్ట్‌గా చెప్పకుండా, యుక్తిగా చెప్పాలి. ఆత్మకు కూడా తండ్రి ఉన్నారు. అతని అనంతమైన తండ్రి. అతడిప్పుడు మనకు రాజ్య ప్రాప్తి ఇవ్వటానికి వచ్చారు. ఇలా చెప్పాలి. అందుకే రాజయోగం అనేది నేర్పిస్తున్నారు. ఇలా చెప్పాలి. पुरानी दुनिया का विनाश भी सामने खड़ा है. एक धर्म की स्थापना అనేక ధర్మం का विनाश होता है. పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఒకే ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు జరిగే వినాశనంలో. बाप कहते माँ बेकम याद करो तो तुम्हारे पाप भस्म हो जाएंगे. ये योग अग्नि है जिसे तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. ये तरीका बाप ने ही बताया है. బాబా చెప్తున్నా నన్నొక్కడే జ్ఞాపకం చేసుకున్నట్టయితే మీ పాపాలు భస్మమైపోతాయి. ఏం చేయాలి? మామేకం యాద్ నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకోండి. శివబాబా చెప్తున్నారు. దీంతో మీ పాపాలు భస్మమైపోతాయి. అందుకే దీన్నేమంటారు బాబా స్మృతిని? యోగాగ్ని. యోగాగ్ని. దీని ద్వారా మీరు తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా తయారైపోతారు. ये तरीका बाप ने ही बताया है. तुम बच्चे जानते हो बाप सबको गुल-गुल बनाकर नयनों पर बिठाई ले जाते. कौन से नयन? ఈ విధానం బాబాయే మనకు నేర్పించారు. యోగాగ్ని ద్వారా ఆత్మను క్లీన్, పావనంగా, సత్వప్రధానంగా తయారు చేసుకునే విధానం బాబాయే నేర్పించారు. పిల్లలు మీరిప్పుడు తెలుసుకున్నారు. బాబా మనందరినీ కూడా పుష్పాలుగా తయారు చేసి నయనాలలో కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తారు. తన కంటి పాపలో కూర్చోబెట్టుకొని. ఎలాంటి నయనాలు? బాబాకి కళ్ళున్నాయా? శివబాబాకి, బిందుకి? మరి ఏ నయనాల్లో కూర్చోపెట్టుకొని తీసుకెళ్తారు? జ్ఞాన్ కే ఆత్మం కో లే జాతే హై. జ్ఞానం యొక్క నయనాలలో జ్ఞానము నేత్రం బాబాకుంది మనకి ఇచ్చారు కదా! మూడో నేత్రం. జ్ఞాన నేత్రం ఇస్తున్నారు కదా! రోజు కూర్చోపెట్టి. కాబట్టి బాబా కూడా మనల్ని ఏ నయనాల్లో కూర్చోపెట్టి తీసుకెళ్తారంట? జ్ఞాన నేత్రాలలో, జ్ఞానం అనే నయనాల్లో కూర్చోపెట్టి తీసుకెళ్తారు. ఆత్మల్ని కదా తీసుకొని వెళ్తారు. కాబట్టి సూక్ష్మ రూపంలో ఉండే జ్ఞానం అనే నయనాల్లో కూర్చోపెట్టుకుంటాను అంటారు బాబా. समझते हो, जाना तो ज़रूर है, मुझसे पहले क्यों ना बाप से वर्षा तो ले ले, కమాయి भी बहुत भारी है. మీకైతే అనిపిస్తుంది గదా! తప్పకుండా వెళ్ళేదే ఉంది అనేటప్పుడు నిన్న గూడా బాబా చెప్పారు గదా! నీకిష్టమున్నా, ఇష్టం లేకపోయినా తోలోల్చైనా పాటకెళ్తాను నేను అని. ఆ! కొట్టి లాగి అయినా తీసుకెళ్ళిపోతానని చెప్పారు. వెళ్ళాలి తప్పదన్నప్పుడు, వెళ్ళేదానికి ముందు బాబా నుండి వారసత్వం ఎందుకు తీసేసుకోకూడదు? ఇస్తున్నాను తీసుకోండి అని మన ఎదురుగా కూర్చొనుంటే. సంపాదన చాలా గొప్పది ఉంది. ఇప్పటి నుండి ఎందుకు తీసుకోవాలి బరువైపోతది అనుకునే వాళ్ళుంటారు. ఎళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్తానని. వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్దాం అంటారు కొంతమంది. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఈ బరువు ఎవరు మోసుకెళ్తారనే వాళ్ళుంటారు. ఏదైనా మనం ఫ్రీగా ఇస్తామన్నా. అలాగా బాబా రాజ్యమే వారసత్వం ఇస్తానంటుంటే కూడా తప్పదు ఇంటికెళ్ళాలి అన్నప్పుడు వారసత్వం ఎందుకు తీసేసుకోకూడదు? చాలా సంపాదనుంది. మురళి విన్నా, అంటే యోగం చేసినా, సర్వీస్ చేసినా, ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చినా, బాబా సేవలో ఏ విధంగా మనం పాల్గొన్నా తక్కువ ప్రాప్తి కాదు. చాలా బహుత్ భారీ కమాయి. చాలా ఉన్నతమైన గొప్ప సంపాదన ఉంది. నిర్లక్ష్యం ఉంటున్నది. దీని విలువ తెలియక. బాప్ కో బోల్నే సే ఫిర్ ఘాటా భీ బహుత్ హై. పక్కే వ్యాపారి బనో. మళ్ళీ అది కూడా బాబా చెప్పేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం వహిస్తారు కదా! ఇంత ప్రాప్తి ఉందనేది గుర్తుపెట్టుకోకుండా నేనింత మిస్ అయిపోతున్నానని లేకుండా నిర్లక్ష్యం వహిస్తారు. బాబాని మర్చిపోతారు. దానివల్ల నష్టం కూడా చాలా ఏర్పడుతుంది వారి ఖాతాలో. ఆ! సంపాదన చేసుకోపోతే చేసుకుపోయారని ఊరుకోవట్లేదు. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయంట. చెయ్యకపోతే.
అందుకని పక్కా వ్యాపారిగా తయారయ్యే లెక్క చూసుకోండి మీది అన్నారు బాబా. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత घाटा నష్టం ఏర్పడుతుంది అని. बाप को याद करने से ही आत्मा पवित्र बनेगी, फिर एक शरीर छोड़ दूसरा जा कर लेंगे। तो बाप कहते हैं, मीठे मीठे बच्चों, देही अभिमानी बनो, ये आदत की डालनी पड़े. బాబాను జ్ఞాపకం చేయటం వల్లే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. ఆత్మ పవిత్రమైపోతే ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తాం మనము. కాబట్టి బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానిగా తయారవ్వండి. ఈ అలవాటు పక్కా చేసుకోండి. अपने को आत्मा समझ बाप से पढ़ते रहो तो बेड़ा पार हो जाएगा. शिवालय में चले जाएंगे. మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబా నుండి చదువుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుంది? బేడా పారు హో జాయేగా. నావ, మీ జీవన నావ తీరానికి చేరుకుంటుంది. ఎక్కడికి? క్షీరసాగరం వైపు వెళ్ళిపోతుంది. సతీగలో శివాలయానికి వెళ్ళిపోతుంది. సతీగ శివాలయం కదా. శివబాబా స్థాపించిన పవిత్రమైన ప్రపంచం. అందుకే శివాలయం అది. चंद्रकांत वेदांत में भी ये कथा है. बोट कैसे चलती, बीच में उतरते, कोई चीज में दिल लग जाती, स्टीमर चला जाता है. ये भक्ति मार्ग के शास्त्र फिर भी बनेंगे, तुम पढ़ेंगे. फिर जब बाबा आएंगे तो ये सब छोड़ देंगे. చంద్రకాంత వేదాంతం అని ఒక వేదం ఉందంట. చంద్రకాంత వేదాంతం. దానిలో ఈ బోట్ యొక్క కథ రాశారంట. శ్రీమన్ ఏమంటారు, పడవ. పడవ నడుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో స్టేషన్స్ వస్తాయి కదా, మజిలీలు. ఆగినప్పుడు ఆ పడవ అక్కడ ఏదైనా అమ్ముతూ ఉంటే ఒడ్డున ఆ వస్తువు కోసం దిగి దాని మీద ప్రీతి ఏర్పడిపోయి, ఇష్టం ఏర్పడిపోయి దానిలో ఎంగేజ్ అయి ఉండిపోతారు. ఇటు పడవ నిలబడిందా వెళ్ళిపోయిందా తెలియదు, పడవ వెళ్ళిపోతుంది వాళ్ళు వదిలేసి. వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళాలని పడవ ఎక్కారు. సపోజ్ విషయవేతని నదిలో పడవ ఎక్కాం, విషయ సాగరంలో. మనం వెళ్ళాలి క్షీర సాగరానికి. కానీ మధ్యలోనే వేరే మజిలీలు వచ్చి దిగి, ఇది బాగుంది, అది బాగుంది, ఇది కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, దిగి చూసుకుంటూ ఈ లోపల ఈ స్టీమర్ క్షీరసాగరానికి వెళ్ళిపోతుంది. మరి ఎక్కడానికి స్టీమరే ఉండదు అని. కొంతమంది అలా మిస్ అయిపోయారు అని రాశాడు కథలో. ఇంకా కొంతమందికి ఆ పడవ దిగినప్పుడు మొసలి పట్టొస్తుంది కాలు, అలా లోపలికి లాగేస్తుంది. మొసలి కడుపులోకి వెళ్ళిపోయి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఏనుగుని మొసలి మింగేస్తుంది. గజేంద్ర మోక్ష అని అందులో కూడా ఇది రాశారు, ఏనుగుని మొసలి మింగేస్తుంది అని. ఇవన్నీ కథలు భక్తి మార్గపు శాస్త్రాలు. మళ్ళీ ఇలాగే తయారవుతాయి, మీరు అలాగే చదువుతారు. భక్తి వచ్చేటప్పటికి మళ్ళీ బాబా వస్తారు, అప్పుడు ఇవన్నీ వదిలేస్తారు. बाप आते सबको ले जाने. भारत का उत्थान और पतन कैसे होते कितना క్లియర్. బాబా అందరిని ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వస్తున్నారు. భారతదేశ యొక్క ఉత్థాన పతన అవస్థలు ఎలా జరుగుతున్నాయని ఎంత క్లియర్ గా మీ ఎదురుగా ఉంది జ్ఞానము. ये सावरा और गोरा बनता है, ब्रह्मा से विष्णु, विष्णु से ब्रह्मा. एक तो सत नहीं बनता है ना. బ్రహ్మ బాబా శ్రీకృష్ణుడనండి నల్లగా తెల్లగా తయారవుతున్నారు సుందరంగా. అంటే బ్రహ్మ సో విష్ణు, బ్రహ్మ శ్యాముడు సో విష్ణు, విష్ణు సుందరుడు, విష్ణు సో బ్రహ్మ, మళ్ళీ సుందరం నుండి శ్యాముడు అవుతున్నారు. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. ఒక్కరు అలా తయారవరు కదా. ఈసారి సంజాని మొత్తం ఆయన వెనుక రాజధాని అంతా అలాగే అవుతారు కదా, శ్యామ సుందరులుగా. ఇదంతా వివరణ ఉంది ఎవరికైనా చెప్పటానికి. श्री कृष्ण की भी समझाने घोड़ा और सांवरा स्वर्ग में जाते तो नरक को लात मारते. ये चित्र में क्लियर है ना. राजा के चित्र भी तुम्हारे बनाए थे. శ్రీకృష్ణుని యొక్క వివరణ ఉంది శ్యామ సుందరుడు అనే చిత్రం పైన. స్వర్గంలో వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు నరకాన్ని కాళ్ళతో తన్ని పంపిస్తున్నట్టు అక్కడ ఒక గోళం ఉంటుంది. స్వర్గానికి వెళ్తున్నట్టు చేతిలో స్వర్గం యొక్క గోళం చూపించారు. ఈ చిత్రంలో ఎంత క్లియర్ గా ఉంది. నరకాన్ని వదిలేసి స్వర్గం వైపు వెళ్తున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని రాజధాని అందరూ అని. రాజాయి కే చిత్ర भी तुम्हारे बनाए थे.
మీ రాజ్యం ఎలా ఉంటుందో ఆ చిత్రాలు కూడా తయారు చేశారు కదా! స్వర్గం ఎలా ఉంటుంది అనేది. అక్కడ భవనాలు, అక్కడ వీధులు, తోటలు, ఫలాలు, పుష్పాలు. अच्छा, मीठे-मीठे सिक्खे लदे बच्चों प्रति माता-पिता, बाप-दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की, रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की, रूहानी बाप-दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, बाप के ऑर्डिनेंस को पालन करने के लिए हम आत्मा बाई बाई है, प्रकृति के बीच में हमारा निवास है। हम बेहद बाप के बच्चे हैं, हमारा ये ईश्वरीय परिवार है, इस स्मृति में रहना है। బాబా ఇచ్చే ఆర్డినెన్స్ పాలన చేయటం కోసం ఆత్మ మేము సోదరులను బ్రకటి మధ్యలో నివాసం మాది. మేమందరం బేహద్ తండ్రికి పిల్లలము. మాది ఈశ్వరీయ పరివారము. అదే ఇలాంటి స్మృతిలో ఉండాలి. దేహి అభిమాని बनने की आदत डालनी है. ఆత్మాభిమానిగా తయారయ్యి అలవాటు చేసుకోవాలి. దేనికోసం? బాబా యొక్క ఆర్డినెన్స్ పాలన చేయటం కోసం. ఏంటి ఆర్డినెన్స్? కామ మహాశత్రువుని జయించండి. దానికోసం ఆత్మ సోదరులం మేము. ప్రకటి మధ్య మా నివాసం ఉంది. మేము బేహద్ బాబాకు అనంతమైన బాబాకు పిల్లలము. మాది మేమంతా కలిపి ఈశ్వరీయ కుటుంబము, ఈశ్వరీయ పరివారము అనే ఈ స్మృతిలో ఉండాలి. ఆత్మ అభిమానిగా తయారయ్యే అలవాటు చేసుకోవాలి. ఎవరైనా ఈ పరివారంలో ఆత్మాభిమానిగా లేని వారి ద్వారా మన మీద ఏ విషయంలో విఘ్నంలాగా అనిపించినా, ఈ శత్రువుని జయించటంలో, వికారాల్ని జయించటంలో వారిలో ఆత్మాభిమానం అయ్యే ప్రాక్టీస్ లేక ఆ ప్రభావం మన మీద చూపిస్తుంది అనేది మీకేమైనా అర్థమైతే అలాంటి వాళ్ళ నుండి దూరంగా ఉండాలి. మీరైతే మీ స్మృతి పక్కా చేసుకుంటే ఎవరి ప్రభావాలు మన పైన పడవు. ఆత్మ సోదరులు, आत्माभिमानी स्थिति। सेकंड पॉइंट, धर्मराज की सजाओं से छूटने के लिए अपने सब हिसाब किताब చుట్టూ करने हैं. ధర్మరాజు శిక్షల నుండి విడుదల అవడం కోసం తమ లెక్కాచారాలన్నీ సమాప్తి చేసుకోవాలి. माया को वश करने का जो मंत्र मिला है उसको याद रखते सत्व प्रधान बनना है. మాయను వశం చేసుకునే మంత్రం ఏదైతే లభించిందో దాన్ని గుర్తుంచుకుంటూ సత్వ ప్రధానంగా తయారవ్వాలి. మాయను వశం చేసే మాయను వశపరుచుకునే మంత్రం ఏదైతే లభించిందో ఏంటది? మన్మనాభ మంత్రం. దానిని గుర్తుంచుకుంటూ సత్వ ప్రధానంగా తయారవ్వాలి. వరదాన్, बिंदी रूप में स्थित रहे, औरों को भी ड्रामा की बिंदी की स्मृति दिलाने वाले विघ्न विनाशक भवा. బిందు రూపంలో స్థితులై ఉంటూ ఇతరులకు కూడా డ్రామా యొక్క బిందు స్మృతి కలిగించేటటువంటి విఘ్న వినాశకులుగా కండి. బిందును పునఃస్థితిలో ఉంటూ ఇతరులకు కూడా ड्रामा యొక్క बिंदु स्मृति కలిగించేటటువంటి విఘ్న వినాశకులుగా కండి. जो बच्चे किसी भी बात में क्वेश्चन मार्क नहीं करते, सदा बिंदु रूप में स्थित रहे, हर कार्य में औरों को भी ड्रामा की बिंदु स्मृति में दिलाते हैं, उन्हें విఘ్న వినాశక్ कहा जाता है. ఏ పిల్లలైతే ఏ విషయంలోని ప్రశ్నలు అనేవి పెట్టారో, క్వశ్చన్ మార్క్ రేస్ చేయరు, సదా బిందు రూపంలో స్థితిలో ఉంటుంది, ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా 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 బిందుని స్మృతులు తీసుకొస్తుంటారు, స్మృతి కలిగిస్తుంటారు. డ్రామా అనే పాయింట్‌ని, డ్రామా అనే బిందువుని. వారినే విఘ్న వినాశకులని చెప్తారు. విఘ్నాన్ని అలా కంటిన్యూ కానివ్వరు. ఎక్కడికక్కడ కట్ చేస్తారు వాళ్ళు విఘ్న వినాశకులు. డ్రామా అనే పాయింట్‌తో. वो औरों को भी समर्थ बनाकर सफलता की मंजिल के समीप लिए आते. వారు ఇతరులని కూడా సమర్థంగా తయారు చేసి సఫలత అనే గమ్యానికి సమీపంగా తీసుకొస్తున్నారు. వారు ఇతరులను కూడా సమర్థంగా తయారు చేసి సఫలత యొక్క గమ్యానికి సమీపంగా తీసుకొస్తారు. वो हद की सफलता की प्राप्ति को देख खुश नहीं होते. హద్దులో ఉన్న సఫలత చూసి సంతోషపడిపోవారు.
లేకిన్ బేహద్‌కి సఫలతామూర్తి అవుతే కానీ అనంతమైన సఫలతామూర్తులుగా ఉంటారు వారు. ఎవరు? విఘ్న వినాశకులు. సదా ఏకరస్ ఏక్ శ్రేష్ఠ స్థితిని స్థితిరైతే సదా ఏకరసంగా ఉంటారు. ఒకే శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉంటారు. वो अपनी सफलता की स्वस्थिति से असफलता को भी परिवर्तन कर देते. వారు తమ సఫలత యొక్క స్వస్థితి ద్వారా వారు తమ సఫలత యొక్క స్వస్థితి ద్వారా అసఫలతను కూడా సఫలతవే పరివర్తన చేసేస్తారు. ఎవరు ఇదంతా చేసేవారు? బిందు రూపంలో స్థితులై ఆత్మ బిందు అని ఏది జరుగుతున్న దృశ్యాలు డ్రామా ఫుల్ స్టాప్ బిందు అని స్వయం అలా ఉంటూ ఇతరులకు ఆ స్మృతి కలిగిస్తే ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. విఘ్న వినాశకులు అంటారు వాళ్ళు. వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే అనంతమైన సఫలతామూర్తులయ్యేలా సదా ఏకరసంగా ఒకే శ్రేష్ఠ స్థితి ఉంటుంది. సఫలత యొక్క స్వస్థితితో అసఫలత అని కనిపించే దృశ్యాల్ని కూడా సఫలతవే పరివర్తన చేసేసుకుంటారు. బిందు రూపంలో స్థితిలో ఉండడం ద్వారా. స్వస్థితి అదే కదా మనది. స్లోగన్ దువాయే లో దువాయే దో తో బహుత్ జల్దీ మాయాజీత్ బన్ జాయేంగే. ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలు తీసుకోవడం చేసినట్లయితే చాలా త్వరగా మాయాజీతులైపోతారు. ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలు తీసుకోవడం చేస్తూ ఉన్నట్లయితే చాలా త్వరగా మాయాజీతులైపోతారు. ఏం చేయకపోయినా ఆశీర్వాదాలు తీసుకొని అలా నడుచుకుంటే కూడా మాయం జయించేస్తారని చెప్తున్నారు. ఆటోమేటిక్‌గా అన్ని విషయాల నుండి మనం విడుదలైపోయే శక్తి వస్తుంది. మనలో ఉన్న బలహీనతలు, లోపాలు కూడా విడుదలైపోతాయి. ఆశీర్వాదాలు ఎలా దొరుకుతాయి? సేవ ద్వారా. ఒకరికి సుఖం ఇవ్వడం ద్వారా, ఒకరికి సహాయం చేయడం ద్వారా, ఒకరికి జ్ఞానం ఇచ్చి బాబా పిల్లలుగా చేయడం ద్వారా, ఒకరి జీవితాన్ని మార్చటం ద్వారా. బాబా నిన్నే చెప్పారు. సహించే శక్తి, ఇముడ్చుకునే శక్తి నిన్న సాయంత్రం మొదలులో. ఆ! ఈ 2 ఉండడం ద్వారా కూడా ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎదుటి వ్యక్తి నేనెంత గలత్ నడిచాను. ఆ! పొరపాటుగా. అయినా గాని వీళ్ళు నన్ను సహించారే, ఇముడ్చుకున్నారే. అది ఆశీర్వాదాలే కదా మన పట్ల. కాబట్టి వీళ్ళ విషయంలో నేనెప్పుడు న్యాయబద్ధంగా ఉంటానని ఒక రియలైజేషన్‌కి వచ్చేస్తారు వారు. ఇది కూడా ఆశీర్వాదాలు అంటారు కదా! వాళ్ళని ఇన్‌స్పైర్ చేయటం. వారు మన నుండి నేర్చుకుని రియలైజ్ అవ్వడం, మార్పు చెందడం. దీంతో ఆశీర్వాదాలొస్తాయి గదా! ఇలా ఆశీర్వాదాలు తీసుకోవడం, ఆశీర్వాదం ఇవ్వటం అనేది చేసినట్టయితే చాలా త్వరగా మాయాజీతులైపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా ఈరోజు ముఖ్యంగా ఈ దుఃఖధామానికి విడాకులిచ్చేయండి. ఎందుకు ఇంక ఇది ఉండేది లేదు గదా! సుఖధామానికెళ్ళిపోవాలి మీరు. ఎక్కడికెళ్ళాలో అటు బుద్ధిని పెట్టుకోండి చాలా జోడుగా. ఆ ఖుషీలో ఉండండి. అదే చింతనలో ఉండండి. అక్కడ ఇలా భవనాలు కట్టుకుంటా, ఇలా ఉంటా. భూమి కొనుక్కునే పని లేదు. టాక్సులు కట్టే పని లేదు. ఇంటికి టెక్స్ కట్టేవారు. ఈ మధ్య ఖాళీ జాగా కూడా టెక్స్‌లు పెట్టేస్తారు కదా! నీటి పన్ను అంటున్నారు. మరి ఈ గవర్నమెంట్‌లో ఇప్పుడు చెత్త పన్ను కూడా అండి. చెత్తకు కూడా పన్ను కట్టాలని. సత్తిగా అసలు మీ జాగాలు కూడా మీరు కొనుక్కునే పనుండదంటున్నారు బాబా. రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉండదు. అందరూ నమ్మకంగానే ఉంటారు గదా! అది ఇంక పట్టా, రిజిస్ట్రేషన్ అనే అవసరాలుండవు. ఇప్పుడిప్పుడు ఇవన్నీ వచ్చాయి. 60 ఏళ్ళు, 70 ఏళ్ల క్రితం కూడా ఇవి లేవు. 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ల క్రితం ప్రాపర్టీలు ఎంతో మందివి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళున్నాయి. ఇప్పుడిప్పుడు ఈ సిస్టమ్ వచ్చి అందరూ జాగ్రత్త పడి చేసుకుంటున్నారు. లేకపోతే గవర్నమెంట్ కబ్జాలకెళ్ళిపోతుంది. గవర్నమెంట్ అండర్‌లోకెళ్ళిపోతుందని. ఆ! ఇప్పుడే అలా ఉందంటే 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితమే సత్యగల ఇంకెలా ఉంటది. ఎక్కడ జాగా కావాలంటే అక్కడ ఎంత కావాలంటే అంత మందే. కాబట్టి అదే చూస్తూ ఉండాలి సుఖధామాన్ని, దుఃఖధామానికి విడాకులిచ్చేయండి. జీవించి ఉండగానే అంటారు బాబా. అక్కడికి వెళ్ళాలంటే కూడా బాబా ఎలాంటి శ్రమ ఇస్తున్నారు? కామ మహాశత్రువుని జయించి. కొద్ది శ్రమ ఇది. కొద్ది శ్రమ తీసుకోండి. ఎందుకంటే సంపూర్ణ పావనంగా పరిశుద్ధిగా తయారవ్వాలి కదా! మీరు పుష్పాల్లా తయారవ్వాలి గదా! అప్పుడే గదా నయనాల్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను అని చెప్తున్నారు బాబా. ష 8, 5 వరకు ఇవ్వచ్చు.
सुख सुविधा के साधन, किंतु ताराए मन के कारण हुए घात प्रतिघात। मन का परिवर्तन जब होगा तभी बनेगी बात। मन्मना भव, मन्मना भव, मन्मना भव, मन्मना भव। साथ न लाए कोई कुछ भी, साथ न लाए कोई कुछ भी, जाने सारा जमाना। ये शरीर भी यही छोड़कर एक दिन तो है जाना। प्रेम शांति से रहे सभी को, सुख की हो बरसात। मन का परिवर्तन जब होगा तभी बनेगी बात। मन्मना भव, मन्मना भव, मन्मना भव, मन्मना भव। समय और संसार बदलते, समय और संसार बदलते, बदले दिन और रात। मन का परिवर्तन जब होगा तभी बनेगी बात। मन्मना भव, 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 मन्मना भव।
ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बीती बातों पे बिंदु धरो। बिंदु बनो से याद करो, बिंदु बनो से याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बिंदु बनो से याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान। बिंदु को मत छोटा जान, बिंदु है ये सिंधु समान। इसके सहारे भव से उतरो, इसके सहारे भव से उतरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो।